వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ బోయవాన్లపల్లి వాల్మీకి కేవ్స్ దగ్గర ఉన్నాము. సో ఏంటి ఈ వాల్మీకి కేవ్స్, అందరూ చాలా యూట్యూబ్లలో వాల్మీకి కేవ్స్ మరియు ఎంత చాలా మంది హల్చల్ చెప్పినారు. సో ఇప్పుడైతే మనం వాల్మీకి గుహల దగ్గర ఉన్నాము. సో ఆ బోయవాన్లపల్లిలో ఒక పిల్లవాడు మనతో పాటు వచ్చినాడు. దాని యొక్క గుహ యొక్క రహస్యాలు మరియు లోపల ఎట్లా ఉంటుందో అన్న, ఇట్లా శివుడు ఉన్నాడు మరియు చాలా చాలా ఉన్నాయంట ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మొత్తం మీకు చూపిస్తాను, ఓకేనా? అతనే. సో చూసినారు కదా, అతను మనకి ఇప్పుడు చెప్పే గైడ్ అన్నమాట, ఓకేనా? వీడియోలో లేట్ చేయకుండా. సో ఒకనొకప్పుడు ఫస్ట్ దారి ఇది కాకుండా, మేము వచ్చిన దారి కాకుండా వెనకాల నా వెనకాల చూపిస్తున్నారు కదా, అదే ఇక్కడ ముందుకు వచ్చేసి ఆ దారి చెప్పి. సో ఫస్ట్ ఇక్కడి నుంచి వచ్చాంట, ఇక్కడి నుంచి వస్తారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళంట. ఈ గుహలోకి రావాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళంట. సో మళ్ళా ఇక్కడ ఏర్పాటు చేసినారు గుహలు, చూసినారు కదా. అడ్వెంచర్ స్టార్ట్ చేసేద్దాం మరి. ఇక్కడ అట్లాగే గుడి ఉందంట లోపల. మన శివుడు ఇక్కడే ఉన్నాడంట లోపల. చూద్దాం లోపల ఏమేమి ఉన్నా. మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది తమ్ముడు? 2 కిలోమీటర్లు. సో మొత్తం గుహ వెడల్పు వచ్చేసి 2 కిలోమీటర్లు. మొత్తం విస్తీర్ణ మటుకు వెడల్పు కాదు, దూరము వెడల్పు చాలా తక్కువ ఉందిలే. మొత్తం గబ్బిలం స్మెల్, మలమూత్ర విసర్జన చేసిన వాస స్మెల్ అయితే వస్తుంది. దిగుమారుగా వాళ్ళు గ్రిప్ కూడా లేవు. ఉడకైతే స్టార్ట్ అయిందబ్బా, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఈ గుహలో, వాల్మీకి గుహలో పాము కుస్మ ఇక్కడ తీసేసుకుంది. దగ్గర కెమెరా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పాము కుస్మ వాల్మీకి గుహలో. సో మనం మొత్తం లోపల తిరిగేసుకొని రావాలంట. లింగం అది స్వామి లింగం అంట. ఇది ఆవు పొదుగంట. సో అక్కడ లింగం అనేది ఏర్పాటు చేసినారు. సో ఫ్రెండ్స్, దారి అయితే అనుకూలించడం లేదు మనకైతే. సో గతుకులు ఉంది. జాగ్రత్తలు. వీడియో షేక్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఇది సినిమాలో చేస్తూ ఉంటారు, మనం అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఈ తాడు పట్టించి మనం కిందికి దిగాలంట. జాగ్రత్త, ఏ మాత్రం తాడు జరినా ఇలా కింద పడాల్సిందే. కెమెరా పట్టుకుంటా చాలా అసలు ఎంత బంద్ చేస్తా.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఒక సాహసం అయితే చేసినాం, తాడు సాహసం. ఫస్ట్ టైం ఒక తాడు సాహసం చేయాల్సింది నేను. చంద్రాన్ని పెట్టేస్తావు కెమెరా మళ్ళా కట్ చేస్తాం. జాగ్రత్త చంద్ర, నువ్వు వచ్చి కెమెరా తమ్ముడు. ఇది ఎవరు తీసుకొచ్చాను తమ్ముడు? మిచ్చను 4 మేకల పిల్లలు తెచ్చిన. చంద్ర జాగ్రత్త, ఊతుంది. ఫ్రెండ్స్ దీంట్లో ఒక విషయం ఏంటంటే, మన విలేజ్ విహార్ ఛానల్ అన్న ఉన్నాడు కదా, ఆ అన్న కూడా ఇంత లోపలికి అయితే రాలేదు. సో అక్కడి నుంచి మీకు శివలింగం చూపించిన కదా, అక్కడికి మాత్రమే వచ్చి అక్కడ 7 మంది చనిపోయినారని ఒక ఫేక్ న్యూస్ తెలిసి వెనకబడే అటు నుంచి అట్నే వెళ్ళిపోయినాడంట మన అన్న కూడా, మన విలేజ్ విహార్ అన్న కూడా. నాకు కూడా ఈ విషయం తెలియదు, ఈ తమ్ముడు అయితే నాకు చెప్పినాడు. ఓకేనా? సో ఫ్రెండ్స్ వీడియోలు అయితే వచ్చేసేయండి మరి. రండి వెళ్ళిరా తమ్ముడు, నేను పోతాను. నువ్వు లైట్ ఎన్నికలు సార్. ఇది ఎక్కడున్నది? లోపల ఉన్నాయి, లోపల అట్లాంటి మెరుస్తుంటాయి. లోపల ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లోపల ఈ గుహలు అయితే క్రిస్టల్ టైప్ గా ఒక వజ్రాల మాదిరి ఉన్నాయి. చూడండి, చూస్తున్నారు కదా, లోపల అయితే చాలా మెడుస్తున్నాయి. ఈ ఇక్కడ కుంకుమ కూడా పూసినారు. సో ఈ రాయి అయితే లోపల పెట్టాలంట. నేను వెళ్తాను, ఆఫ్ చేయి. ఇక్కడైతే తమ్ముడు లైట్ తగిలిందనుకో, నీ సెండు కట్టడం ఖాయం. అబ్బా ఫ్రెండ్స్, చెమటలు అయితే భారీ ఉన్నాయి, ఉడక ఒక్క వస్తుంది. రాని తమ్ముడు రాని, కట్ చేస్తాం. వాళ్ళ ముందు అని ఎన్నికలు ఉండే తమ్ముడు, నేను పోతా. ఇక ఇటు నుంచి అయితే మనకు ఒక గాలి అనేది వస్తుంది, చాలా ఉడకబోస్తుంది. వచ్చే కొంచెం దూరంలో ఇంకా లోపలికి వెళ్తే గాలి అనేది వస్తుందంట. చూద్దాం మనం. ఎనీవే లైక్ చేయండి అబ్బా, ఎవరైనా ఉంటే. నా మొబైల్ ఇస్తున్నావు? నా దగ్గర ఉంది నా మొబైల్. జాగ్రత్త. ఇంకా ఈ సైడ్ నన్ను దగ్గినావు, నాకు కాలు జారితే మళ్ళీ ఇక్కడ తమ్ముడు, ఇక్కడ అక్కడ పక్కుంది లోపలికి. కింద పడతారా లోపల? మన పూర్వీకుల ఫ్రెండ్స్, ఇక్కడ పూర్వీకులు అయితే ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళంట. ఇక్కడ చిన్న గొందిలో ఎక్కడ వాడు ఇప్పుడు తిప్పుంటాడే ఇట్లా ఫేస్ కనిపిస్తుంది. దగ్గర ఇట్లా ఒక సాహసం చేస్తున్నట్టుంది అబ్బా. నిజంగానే ముసలోళ్ళు అయితే అసలు ఎక్కలేరబ్బా, నిజంగా అసలు రాలేరు అసలు కదా. బంద్ చేస్తున్నా. అక్కడ సైడ్ లేదు కదా, విచ్చి దిగిన అంటే ఇంకా ఇదే కదా దారి, బండకి అది దారి మొత్తం బండనే ఎంత మొత్తం బండనే నడవాల్సింది. దీన్ని సంతలో పడితే సందులో పడితే గోవిందా, కింద సందులో పడే కాలు చూడు చూడు కదా. ఇక్కడ చూపి, ఇక్కడ చూపి, మొత్తం సందులో పడినామంటే అంతే కాలిపోయిందా. ఏం నాకు భయం వేస్తుంది. జాగ్రత్త, నువ్వు రంగరా వచ్చేసి కెమెరా బ్యాన్ చేస్తా. ఏ వద్దు, ఎందుకు? నేనేటో దిగాల అతనికి ఇచ్చేయి, అతనికి ఇచ్చాడు. ఫ్రెండ్స్ చాలా ఎంత ఎట్లుందంటే ఘోరాది ఘోరంగా అని చెప్పా మా పరిస్థితి. నువ్వు వెళ్ళునాయనా, మా కెమెరా ఉచ్చలు పోసుకుంటా ఆడు. నాకు నీకు అలవాటు మాకు అలవాటే. ఎన్నిసార్లు దిగినావు తమ్ముడు నువ్వు? చాలా అట్లా
జాగ్రత్త తమ్ముడు నువ్వు చెల్లిసా చెల్లు జాగ్రత్త నువ్వు చంద్ర అయినా నాకు ఇంత ఎవరు కనిపెట్టినారు నాయన సమయం గడ్డి కోసుకుంటే కింద లోపల ఉన్నాడా వాళ్ళకి గుహలోకి ముబ్బు కనుకోలేక దీపం 2 చేతులు పట్టుకోలే ఏమో భద్రా తమ్ముడు లేదులే అదే జాగ్రత్త తమ్ముడు చేస్తా కొంచెం కట్టిన అంటారు లైట్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రాగడి నెలనా ఇది ఓ రాగడి నెలకు చేరుకున్నామబ్బా వాల్మీకి కేవ్స్లో గాలి వస్తుంది కదా ఇక్కడ మొత్తం అయిపోయిందిరా ఇదేనా తగ్గుతలేదు దారి మెల్లిగా అవుతుంది కదా జాగ్రత్త మంచిగా నాకు పోతాను నేను సో మనైతే గాలి మెల్లి గాలి వస్తుంది మరి గాలి వస్తుంది ఫ్రెండ్స్ మనైతే ఇప్పుడు ఒక రాగడి నేల తమ్ముడు లైట్ ఎక్కడ రాగడి నేల నీళ్ళు వారే స్థలం మొత్తం కదా ఇది వాటర్ బ్యాగ్లు ఒక గ్రౌండ్ మాత్రం మొత్తం కదా ఇంత రాగడి నేల అంటే గాలి కూడా వస్తుంది ఇక్కడ చల్లగా ఇదేపా మన వాల్మీకి గుహ ఇంకా చాలా లోపల ఉంది పైకి పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం సో ఫ్రెండ్స్ మనకైతే రాగడి నీళ్ళలో ఒక పాలరాయి అయితే దొరికింది కదా కదా ఎట్లుందో చూడండి చాలా అలుపుగా కూడా ఉంది ఇదేనా ఎక్కడ పాము ఇక్కడ కదా మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం నీళ్లు కూడా పారే ప్లేస్ ఒక మూల తడితడిగా ఉంది మొత్తం ఆరిపోయింది కొంచెం లైట్ గా తడితడి ఉంది తమ్ముడు ఇక్కడ నీళ్ళు అదే నీళ్ళు కూడా పారే నీళ్ళు కూడా పారుతుంది ఇక్కడ వెళ్ళనా ఇప్పుడు కూడా ఇదంతా అంత పాడగా మొత్తం చూపారు సైడ్ ఎక్కడ తమ్ముడు పాము ఇక్కడ అంటే పాము వచ్చా ఇది ఒక పడి ఎక్కిందాని వల్ల వచ్చారు అవునవును అంటే లోపలికి కానీ నాది లోపల కొద్దిగా పాము టైప్ మాదిరి ఉంది కదా మీరు చూస్తుండేది ఎట్లయితే ఇప్పుడు ఒక పాము అంట పాము పడిగే టైప్ కూడా ఒక గుహ ఏర్పడింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం అసలు కనపరాకుండా ఉంది లైట్ మొత్తం ఫోకస్ లైట్ మొత్తం పెట్టేసినాం మొత్తం పెంచినా కూడా కనరాలేదు చూడు ఎంత బాగుందో ముస్లిం పాడే పనుకున్నది ఎవరు ఏం పేరు అతని పేరు పీరా అంటే రోజు వస్తారా గుడి అయితే గుడి ఉంది చంద్ర ఇక్కడ ఇక్కడ తమ్ముడు ఇక్కడే ఇట్లా 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 తమ్ముడు ఓపెన్ చేసా దగ్గర రాండి దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక అతను రోజు వచ్చి పనుకునేవాడంట చూడు డ్రగ్ చూడు కదా ముస్లిం అప్ప స్వామి ఏం పేరు పీరానా అతని పేరు సో ఇక్కడ ఒక ముస్లిం మనిషి ఇక్కడ పనుకున్నట్టు అక్కడ చూపించిన కదా అతని రగ్గు కూడా అక్కడే ఉంది రోజు వస్తాడా ఇక్కడ సైడ్ మనిషి ఎప్పుడో ఒకసారి వస్తాడు ఇక్కడ ఏం లేదా ఉంది అందుకో ఉంది లోపల లోపల జారపడదు ఓకే ఓకే రాలే చూపిద్దాం రా ఇవన్నీ ఇట్లా ఇవన్నీ చూపిద్దాం చూసినా ఉన్నా ఏమైంది దీంతో ఇక్కడ లోపల హేకింది అంటే ఇక్కడ భద్రం తెగిపోతా లైట్
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం ఆడ నీళ్ళు పారుతుంది నీళ్లు పడతాయా గంగాజలం. అందుకే చూపిస్తాను నీకు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ఓకే ఓకే పోను నీళ్లు వారే ప్లేస్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది కదా. మళ్ళీ లోపలికి జారబడి ఓకే ఓకే పోనులే. అతను కూడా భయపడుతున్నాడు కదా. నీళ్లు సేమ్ ఎట్లా వాటర్ ఫాల్స్ మాదిరిగా ఉంది ప్లేస్ అంతే. వెళ్దామా? ఓకే.